వారసులు మాత్రమే కాదండి, వారసుడు మాత్రమే కాదు, వారసురాలు కూడా పవర్ ఉమెన్గా మన ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. అటు నటిగా మాత్రమే కాదు, ఆంటర్ప్రెన్యూర్గా అండ్ పవర్ ఉమెన్గా మన అందరికీ పరిచయమైన మన మంచు లక్ష్మీ ప్రసన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మామ మంచు అల్లుడు కంచు నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఫస్ట్ హాఫ్ చూశానండి, అద్భుతంగా ఉంది. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ కామెడీ. అండ్ ఈరోజు చూస్తున్నప్పుడు కూడా చాలా నాస్టాల్జియా ఫీల్ అయ్యాను నేను. అండ్ బోత్ ఆఫ్ యూ లుక్ సో బ్యూటిఫుల్, మీనా గారు అండ్ రమ్య గారు. అండ్ ఐ కెనాట్ వెయిట్ ఫర్ ద మూవీ టు రిలీజ్. నాకు సెకండ్ హాఫ్ చూపించిన అన్నారు డాడీ, ఉండు అన్నీ అయిన తర్వాత చూపిస్తాను అని. సో ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. రైట్, మరి ఈ రెండో పాటని రిలీజ్ చేయడానికి లక్ష్మి గారు వేదిక పైకి వచ్చారు. మరి లక్ష్మి కళ కూడా వేదిక పైకి రావాలి కదా, ఇద్దరు పవర్ విమెన్ ఉంటే బాగుంటుంది. ఈ పాటని అందుకోవడానికి లెట్ మీ వెల్కమ్ రమ్య కృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్, రాజమాత శివగామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ చాలా సంతోషంగా ఉంది ఈ పిక్చర్లో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ 23 years తర్వాత, అండ్ 23 years బ్యాక్ నాకు ఇండస్ట్రీలో నా కెరియర్లో ఫస్ట్ హిట్ ఇచ్చిన పిక్చర్ వాస్ అల్లుడు గారు. ఐ ఫస్ట్ థ్యాంక్ మోహన్ బాబు గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. అండ్ రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేశారు. ఐ థింక్ ఇఫ్ నాట్ ఫర్ దట్ ఫిలిం శివకామి దాకా నా కెరియర్ వచ్చి ఉంటుందా కూడా ఇట్స్ డౌట్ఫుల్. సో ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ దిస్ ఫిలిం ఇస్ అ బిగ్ బిగ్ హిట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి సినిమా ఇది. పెద్దలు మోహన్ బాబు గారికి 40వ నట సంవత్సరంలో వస్తున్నటువంటి చిత్రం ఇది. అలాగే 50వ చిత్రంగా అల్లరి నరేష్ గారికి ఇదొక ప్రత్యేకమైన చిత్రం. నాకేంటంటే బేసిక్గా ఈ కుటుంబంతో ఇది రెండో చిత్రం. ఇదే సంవత్సరం మా లక్ష్మమ్మ దొంగాట. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఐఫాలో తను బెస్ట్ సింగర్గా తను నామినేట్ అయ్యింది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ లక్ష్మి గారు, అవార్డు రావాలి. సో అలాగే అల్లరి నరేష్ గారితో ఇంతకుముందు నేను అహనా పెళ్ళి అంటే నేను చిత్రం చేశాను. ఇది రెండో చిత్రం. సో ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా నాకు ఇది చాలా ప్రత్యేకమైన చిత్రం. ఈ చిత్రం డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరెంట్ కావాలి కదా, కొంచెం ఈ స్టేజ్ మీదకి ఎనర్జీ కావాలి. ఇంతమంది ఎనర్జీలు అక్కడ ఉంటే ఆ ఒక్క ఎక్కడున్నారు ఈ బాంబ్ అక్కడే ఉంటే కష్టం. కాబట్టి లెట్ మీ వెల్కమ్ మంచు మనోజ్ గారు. చూసారా, ఎనర్జీ అనగానే వచ్చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ మనోజ్ గారు ఆన్ టు ద స్టేజ్. అందరికి నమస్కారం. అండ్ మామ మంచు అల్లుడు కంచు అండ్ కంగ్రాట్స్ బాబాయ్ ఫర్ యువర్ 50th ఫిలిం. సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒకవేళ అక్కడ ఆంటీలు ఇక్కడ బాబాయిలు ఏం చెప్తాను చెప్పండి ఫ్యామిలీ. అండ్ ఇక్కడ రమ్య డార్లింగ్, మీనా డార్లింగ్స్ అండ్ వీళ్ళతో సినిమా తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఏం చెప్పాలో తెలియట్లేదు, మామూలుగా అయితే ఏదో మాట్లాడచ్చు. బట్ ఆల్ ది బెస్ట్ నాన్న అండ్ ఫర్ ద టీమ్ అండ్ విష్ణు అన్న, ఆల్ ది వెరీ బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈ ఫిలిం సక్సెస్ మీట్లో ఇంకా ప్రిపేర్ అయ్యి మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ డార్లింగ్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. ఓకే ఓకే, మీరే పిలుస్తారా డార్లింగ్ని? డార్లింగ్ మీనా గారు ప్లీజ్ పైకి రండి. లెట్ మీ వెల్కమ్ మీనా గారు ఆన్ టు ద స్టేజ్. It was wonderful working in this movie because చాలా రోజుల తర్వాత after years I'm doing this movie with Mohan Babu garu. And చెప్పినట్టు ముందు వద్దనుకున్నాను because I have a very small 4-year-old daughter. And విష్ణు ఫోన్ చేసినప్పుడు, పెద్ద ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా ఐ సెడ్ సార్ చాలా కష్టం ఇప్పుడు వదిలి రావటం, అంత లాంగ్ స్కెడ్యూల్స్, ఐ కాంట్ డూ, సారీ అని చెప్పాను. బట్ they were like behind me, they were like no you must do, we'll do everything. And cheppinattu they made me feel so comfortable, very very comfortable. Thank you very much. It was like a family and I thoroughly enjoyed doing this movie. Yes. వెల్ మీనా గారు, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. అండ్ ఈ పాటని మనోజ్ గారిని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.
100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించినటువంటి బి గోపాల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా మా మోహన్ బాబు గారికి కంగ్రాట్స్. 40 years గ్రేట్ జర్నీ. మోహన్ బాబు గారు ఒక గొప్ప నటుడు, అద్భుతమైన నటుడు. 500 సినిమాల పైన చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. అల్లుడు గారు, అల్లరి మొగుడు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, పెద్ద ఆయనతోటి సినిమా, మేజర్ చంద్రకాంత్, ఇలా ఎన్నో సినిమాలు చేశారు. కంగ్రాట్స్ అన్న. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మళ్ళీ మా మోహన్ బాబు గారు వరుసగా సినిమాలు చేయాలి. అలాగే ఇద్దరు అద్భుతమైన హీరోయిన్లు, రమ్యకృష్ణ గారు, మీనా గారు, ఎన్ని సక్సెస్లు, అల్లరి మొగుడు, అట్లా ఎన్నో. అలాగే ఈ సినిమాలో చేసిన అందరు ఆర్టిస్టులందరికీ, ఆలీ, మిగతా ఆర్టిస్టులందరికీ కంగ్రాట్స్. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్, మంచి కామెడీ సినిమాలు చేశారు. మంచి హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ నాన్న. అలాగే మా ప్రొడ్యూసర్ విష్ణు అన్న, కంగ్రాట్స్ నాన్న. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మా విష్ణుకి బాగా డబ్బులు రావాలి. మా లక్ష్మీ ప్రసన్న బ్యానర్ ఇప్పుడు 24 frames, బాగా డబ్బులు రావాలి మా విష్ణుకి. నాకు బాగా ఇష్టమైన కెమెరామెన్, మేమిద్దరం సినిమా కూడా చేస్తున్నాం ఇప్పుడు, మా బాలమురుగన్ గారు. మంచి కెమెరామెన్, మంచి మనిషి. అలాగే గౌతమ్ రాజు గారు, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కోటి, రఘు కుంచే గారు, అచ్చు, అందరికీ ఆల్ ద బెస్ట్. కంగ్రాట్స్ నాన్న. 50వ సినిమా, కంగ్రాట్స్. చాలా మంచి కామెడీ ఆర్టిస్ట్. Let me welcome Nageshwar Reddy garu and Anil Sunkara garu onto the stage. నరేష్ ఫస్ట్ ఆల్ ది బెస్ట్ 50th మూవీ. తర్వాత మై ఫ్రెండ్ సీను, తన కామెడీ నాకు చాలా ఇష్టం. చాలా మంచి మనిషి సీను. ఈ సినిమాతో మళ్ళీ తను సూపర్ హిట్ స్టార్ట్ చేస్తాడు. ఇక ఆపకుండా సూపర్ హిట్ తీస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచు ఫ్యామిలీకి నాకు చాలా పెద్ద రిలేషన్ అండి. నన్ను సినిమా రంగంలోకి తీసుకొచ్చింది మంచు మోహన్ బాబు గారు. ఫస్ట్ సినిమా బిందాస్, దానితోనే ఈ విధంగా ఇవాళ మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. నేనేం చెప్పక్కర్లేదండి. ద ఏవి షోడ్ వాట్ ఏ బిగ్గెస్ట్ యాక్టర్ వీ హ్యావ్. సర్దార్ పాపారాయుడులో రోల్ చేసిన ఆయన అల్లుడు గారు చేశారంటే ఎవరు నమ్మలేరండి. మీరు ఒక్కళ్ళే చేయగలరు. అటు ఎక్స్ట్రీమ్ విలనీ ఆర్ ఎక్స్ట్రీమ్ హీరోయిజం, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ సార్. 50 movies అండ్ 100 ఎప్పుడు టచ్ అవుతావా అని ఎదురు చూస్తూ ఉంటాం. విష్ణు, లెట్స్ ప్లాన్ ఫర్ దిస్ 100th. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మామ మంచు, అల్లుడు కంచు. మోహన్ బాబు నుంచి మంచి ఫ్రెండ్ నాకు, డికేట్స్ నుంచి. యాక్టింగ్ గురించి నేను మాట్లాడను. ఈస్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ అండ్ వండర్ఫుల్ ఫ్రెండ్. లైఫ్లో మీరు కోటి సంపాదించు, నా ఫ్రెండ్ని సంపాదిస్తే చాలా కష్టం అండి. అట్లాగున్న ఫ్రెండ్ని నాకు దేవుడు ఇచ్చాడంటే నాకు చాలా, ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన చూస్తానికి రాక్షసులాగా ఉంటాడు, బట్ చాలా హార్ట్లీ, చాలా. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్, మనం అర్థం చేసుకుంటే ఆయనలాగా గాడ్లీ మ్యాన్ ఎవరు లేదని నేను చెప్తాను. అంత మంచి మ్యాన్. ఐ విష్ దిస్ టీమ్ టు బీ హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ దిస్ మామ మంచు అల్లుడు కంచు. మామ మంచు అల్లుడు కంచు, ఆ టైటిల్ వినటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ గ్రేట్ హిట్. సినిమాను చెడగొట్టచ్చు, బాగా తీయచ్చు, కానీ ఈ సినిమాను మాత్రం సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. ద క్రెడిట్ గోస్ టు ఓన్లీ ది ఫస్ట్ క్రెడిట్